So good morning, dear students. See, second unit, that is income from salary. Okay. Nikita, how many heads are there in income tax? What are the 5 heads? First, you have to mention income from salary. Sit down. Third one. Third capital gains. Next. Other sources. Another one. Third one is missing in the series. Income from salary, income from house property, income from business or profession. Very good. Income from business or profession. Then capital gains. And the last one is income from other sources. Okay. This is the first head. Please sit down. What is salary? See, I am teaching you because I am receiving salary from the government. నేను జీతం తీసుకుంటున్నా కాబట్టి చదువు చెప్తున్నా ప్రభుత్వం దగ్గర నుంచి. జీతం అంటే ఏంటంటే వాట్ ఈజ్ సాలరీ? See, it is nothing but a compensation. Compensation, it is remuneration, a kind of remuneration paid by employer to employee. Employer in salary, two parties will be there, employer, employee. See, my employer is government. I am the employee. Government will pay me salary. So employer will pay compensation to employee. Compensation means some kind of a payment. Okay. So salary is a regular compensation paid by employer to an employee. Okay. So that regularity may be monthly, maybe for 3 months once. That is quarterly, annually, half yearly. Anything may be there. But for me, it is monthly. Okay. అది నెల కావచ్చు, 3 నెలలకు ఒకసారి కావచ్చు, 6 నెలలకు ఒకసారి కావచ్చు, సంవత్సరానికి ఒకసారి కావచ్చు. అది ఎంప్లాయర్ కు ఎంప్లాయీకి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది, ముందే ఉన్న ఒప్పందాన్ని బట్టి. తెలుగులో ఏమంటాం? యజమాని ఉద్యోగి అంటాం. నాకు యజమాని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. ఉద్యోగి నేను. సో salary is a regular compensation paid by employer to employee. So what are the characteristic features? Distinctive features means characteristic features. See, employer employee relationship will be there. అంటే యజమాని ఉద్యోగి సంబంధం అనేది ఉంటుంది జీతం తీసుకునే వాడికి. ఓకేనా? అంటే వాట్ ఎవర్ ఎంప్లాయర్ సేస్ ఎంప్లాయీ హ్యాస్ టు డూ. ఎంప్లాయర్ ఏది చెప్తే ఎంప్లాయీ అది చేయాలండి, లేకపోతే సస్పెన్షన్, డిస్మిస్, ట్రాన్స్ఫర్, డిమోషన్ అలాంటివి అనేవి జరుగుతాయి. ఓకే. సో ఇన్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్, ఎంప్లాయర్ విల్ పే మనీ టు ఎంప్లాయీ, ఎంప్లాయీ విల్ రిసీవ్ మనీ ఫ్రమ్ ద ఎంప్లాయర్ అండ్ వాట్ ఎవర్ ఎంప్లాయర్ సేస్ హీ హ్యాస్ టు డూ. ఎంప్లాయర్ ఏది చెప్పినా కానీ ఎంప్లాయీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయర్ గవర్నమెంట్ అన్నంత మాత్రాన గవర్నమెంట్ నా దగ్గరికి డైరెక్ట్ గా రాదు, ప్రిన్సిపల్ రూపంలో ఉంటుంది. ప్రిన్సిపల్ గారు ఏది చెప్తే అది నేను చేయాలి. ఈ క్లాస్ చెప్పాలి, ఈ క్లాసు టైం టేబుల్ వేసి ఇస్తారో ఆ టైం టేబుల్ ఫాలో కావాలి. ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే దట్ సబ్జెక్ట్ ఐ హ్యావ్ టు టీచ్. అంతేగాని నాకు పొద్దున 10 వీలు పడొస్తుంది మేడం, రాత్రి 10ంటికి వచ్చి క్లాస్ చెప్తా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ ఎవర్ టైమింగ్స్ దట్ దే మెన్షన్ ఐ హ్యావ్ టు ఫాలో. యజమాని ఏదైతే చెప్పడం జరుగుతుందో దాన్ని పాటించి దాని ప్రకారం అనుకూలంగా చేస్తేనే ఐ విల్ రిసీవ్ సాలరీ. ఓకే. సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఈజ్ పీరియాడిక్ పేమెంట్. అంటే చూడండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్ మే బి మంత్లీ, ఇట్ మే బి బై వీక్లీ, మీన్స్ ఫర్ 15 days వన్స్. ఓకే. దెన్ వీక్లీ, వారానికి ఒకసారి కావచ్చు, నెలకు ఒకసారి కావచ్చు, 2 వారాలకు ఒకసారి కావచ్చు. అంటే 2 వారాలు ఇంకేమంటారంటే ఇంగ్లీష్ లో ఫార్ట్ నైట్ అంటారు. చరణ్, డోంట్ కీప్ పెన్ ఇన్ మౌత్, యూ విల్ లూజ్ యువర్ సాలరీ. ఓకే. సి బై వీక్లీ అంటే 2 weeks ఒకసారి. దాన్నే ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఫార్ట్ నైట్ అంటాం. ఫార్ట్ నైట్ అంటే 15 రోజులకు ఒకసారి. ఓకే. సో ఇంకా ఇక్కడ చెప్పని విధంగా ఇంకా ఏమిటి అంటే 3 months ఒకసారి కావచ్చు, హాఫ్ ఇయర్లీకి ఒకసారి కావచ్చు, యాన్యువల్ ప్యాకేజ్ ఉండొచ్చు ఒకటేసారి. ఓకే. సో ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్ కాంపోనెంట్స్. సిమిలర్లీ మన జీతంలో మొత్తం కొంత అమౌంట్ ఫిక్స్గా ఇవ్వచ్చు, మిగిలింది నేను చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిజల్ట్ ని బేస్ చేసుకొని కొంత జీతం వస్తుంది అనుకోండి. ఫిక్స్ గా ఒక జీతం 50,000, మిగిలిన జీతము 50,000. 100% నేను రిజల్ట్ తెప్పిస్తే 50,000 మొత్తం వస్తాయి. 90% అయితే 40,000, 80% అయితే 30,000, అట్లా కూడా చేయొచ్చు. ఓకే. సో దట్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్ కాంపోనెంట్స్. ఇన్ సాలరీ
some portion may be fixed, some portion may vary. Okay, so like that also terms may be there between employer and employee. Okay, similarly compensation, ఈ salary, what is salary? It is nothing but compensation. అంటే ఒక విధమైన నష్టపరిహారం తెలుగులో చెప్పాలి అంటే. ఇప్పుడు రోజు నేను మీకు సుమారు కాలేజీలో ఎన్ని గంటలు ఉంటున్నాను? 6-7 గంటలు ఉంటుంది. అంటే వేరొక పని చేయకుండా నేను మీ దగ్గర ఉండి చదువు చెప్తున్నాను కదా, దానికి నష్టపరిహారం. ఎండైనా, వానైనా, చలైనా, ఏదైనా సరే వచ్చి చెప్తున్నాను కదా. సో దట్ ఈస్ కాంపెన్సేషన్, దట్ ఈస్ నష్టపరిహారం. సో శాలరీ కాంపెన్సేషన్ ఫర్ ద సర్వీసెస్ రెండర్డ్, అంటే సేవలు అందించినందుకు గాను నష్టపరిహారం. ఓకే, సిమిలర్లీ శాలరీ, నేను మీకు మొదట్లోనే చెప్పాను, నా జీతంలో కొంత ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. దాదాపుగా 1/3 పోతుంది. అంటే 12 నెలల్లో 9 నెలలే జీతం తీసుకుంటాను నేను, మిగతా 3 నెలలు గవర్నమెంట్ కే వాపస్ కట్టేస్తాను. దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్. ఐఎమ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. సో శాలరీ బేస్డ్ ఆన్ మై లెవెల్ ఆఫ్ ఇన్కమ్, ఐ హావ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్. సో దాన్ని మీకు ముందుగానే చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ మేడం ట్యాక్స్ డిడక్షన్ యొక్క సోర్స్ రూపంలో కట్ చేసి మిగిలిన అమౌంటే నాకు ఇస్తారు. నాకు ఇచ్చే 70,000, 80,000, ₹1,00,000, 1,50,000, 2 లక్షలు, అందులో 1/3 కట్ చేసుకుంటారు. ఓకే, 1/3 ఆఫ్ ది అమౌంట్ విల్ బి కట్, విల్ బి డిడక్టెడ్. దట్ ఈస్ నోన్ ఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, టీడీఎస్ అంటాం. మిగిలిన అమౌంట్ మాత్రమే నా చేతికి ఇవ్వడం జరుగుతుంది. టీడీఎస్ మీన్స్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. ఓకే, సిమిలర్లీ నా జీతంలో రకరకాల అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో. వాట్ ఆర్ ద అడిషనల్ బెనిఫిట్స్? number 1 went to hospital day before yesterday on Saturday. Okay, hospital for her sister's health she went. So suppose her sister is working in a government or private organization. In the organization itself there are rules. Whenever she is admitted in a hospital, payment will be made by the organization. అట్లా ఉండొచ్చు ఒప్పందం. మీకు ఎప్పుడైనా యజమానికి ఉద్యోగికి మధ్య ఒప్పందం ప్రకారం ఏమైనా హాస్పిటల్ ఖర్చులు అయితే యజమాని భరిస్తా అని చెప్పి కూడా రాయొచ్చు ముందే అగ్రిమెంట్. సో సమ్ టైమ్స్ అడిషనల్ బెనిఫిట్స్ విల్ బి దేర్, ఇంక్లూజన్ ఆఫ్ అడిషనల్ బెనిఫిట్స్. అట్లనే ఉద్యోగంలో భాగంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవాల్సి రావచ్చు రోజు. ఇప్పుడు మన ఇంటికి కొంతమంది సబ్బులు అమ్ముతాం, అవి ఇవి రకరకాలుగా తీసుకొని వస్తుంటారు ఇంటికి. ఓకేనా, వాళ్ళకు మరి ఎంత దూరం తిరుగుతారో బండి మీద కిలోమీటర్లకు ఇంత అని చెప్పి పెట్రోల్ ఇవ్వటం అలాంటివి ఉంటాయి కొంచెం. ఓకేనా, సో దట్ ఈస్ అడిషనల్ బెనిఫిట్స్. అడిషనల్ బెనిఫిట్స్ విల్ బి దేర్ సమ్ టైమ్స్. ఓకే, సిమిలర్లీ అక్రూవల్ బేసిస్. అక్రూవల్ బేసిస్ మీన్స్ మనకు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ సంవత్సరము దాంట్లోనే మనం లెక్కలోకి తీసుకోవాలి. మీన్స్ మీకు ఇంతకు ముందు ఒక విషయం చెప్పాను, అకౌంట్ బుక్స్ 2 రకాలుగా తయారు చేస్తారు, క్యాష్ బేసిస్, అక్రూవల్ బేసిస్. క్యాష్ బేసిస్ మీన్స్ అంటే ఏ పేమెంట్ ఏ సంవత్సరం అయినా సరే అది ఏ సంవత్సరంలో వస్తే ఆ సంవత్సరంలో లెక్క రాసుకుంటారు, దట్ ఈస్ క్యాష్ బేసిస్. అక్రూవల్ బేసిస్ అంటే అది ఈ సంవత్సరానికి సంబంధించింది అయితేనే మనం నోట్ చేస్తాం. అందుకని మనకు బ్యాలెన్స్ షీట్ లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో అడ్జస్ట్మెంట్స్ రాస్తాం. అవుట్ స్టాండింగ్ సాలరీస్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ప్రీ రిసీవ్డ్ రెంట్, అట్లా అది వచ్చినా రాకపోయినా మనం దీంట్లో ఈ సంవత్సరం కిందనే చూపిస్తాం ఆదాయం. సో సిమిలర్లీ salary also we have to do like that. Okay, normally it is taken into consideration based on accrual basis. Okay, taxability of foregone salary. Okay, నార్మల్ గా ఫోర్గాన్ అంటే ఏంటి? వదులుకోవటం, ఇష్టం లేకుండానే వదులుకోవటం జీతం. కొన్ని సందర్భాల్లో జీతము, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు తెలుసు కదా మీకు? ఎవరు? వెరీ గుడ్. జూనియర్ సీనియర్ ఇద్దరు నాకు తెలుసా? జూనియర్ గురించి మాట్లాడేది నేను, సీనియర్ గురించి. వెరీ గుడ్. సీనియర్ ఏమైతారు జూనియర్ కి? వెరీ గుడ్, బాగా నాలెడ్జ్ సబ్జెక్ట్ లో. ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా కరెంట్ అఫైర్స్ బాగా తెలుసు. ఓకేనా, తక్కువ నాలెడ్జ్ ఉన్నా కానీ కరెంట్ అఫైర్స్ మంచిగా ఉంది దగ్గర. కరెంట్ ముట్టుకుంటే షాక్ కొట్టే కరెంట్. ఓకే, రైట్. నౌ యు సీ, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జీతం ఎంత తీసుకునే వాళ్ళు తెలుసా? పారితోషికం నెలకు ₹1 తీసుకుని, నెలకు ₹1 తీసుకొని పనిచేసేవాళ్ళు. ఎంతో కొంత తీసుకోవాలన్న ఉద్దేశంతో. ఆయనకు అవసరం లేదు, అప్పటికే యాక్టర్ గా చాలా సంపాదించాడు ఆస్తులు.
ఇక గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు డబ్బులు అవసరం లేదని చెప్పి నెలకు ₹1 తీసుకునేవాడు, ₹1. దట్ ఈస్ ఫోర్గాన్ అంటాం మనం శాలరీ. ఫోర్గాన్ అంటే వదులుకోవడం, నాకు వద్దు అని చెప్పి. అంటే ఇష్టం లేకపోతే ఫ్రీగా కూడా సర్వీస్ చేయొచ్చు మనం. ఓకేనా? సో ఎవరైనా ఎంప్లాయీ శాలరీని వదులుకున్నాడు అనుకోండి, నాకు అవసరం లేదని చెప్పి, దాన్ని కూడా ట్యాక్సబుల్ ఇన్కమ్ లోనే చూపిస్తాడు ఎంత వదులుకున్నారో అంత. నార్మల్లీ ఇట్ ఇస్ ట్రీటెడ్ లైక్. ఓకే, సో నార్మల్లీ, బట్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్, బట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్, ఈవెన్ ఫోర్గాన్ శాలరీ ఆల్సో విల్ బి ట్రీటెడ్ యాజ్ ట్యాక్సబుల్ ఇన్కమ్. దాన్ని కూడా మన ట్యాక్సబుల్ ఆదాయంలోనే చూపించాలి. ఓకే, so these are the characteristic features of salary. This is very important question, the second unit. Okay, employer-employee relationship. Salary means compensation received by employee from the employer. Okay, there will be employer-employee relationship between the two persons involved, the person who is paying salary and the person who is receiving salary. Okay, then periodic payment will be there, maybe monthly or weekly or bi-weekly, like. Okay, fixed or variable components will be there in salary. Similarly, it is salary is nothing but compensation for the services rendered. Similarly, tax implications will be there. If the person concerned receives more than a particular level of income, he has to pay tax. If the higher the income, the higher the tax will be there. That is progressive taxation system. Okay, Charan, don't keep pen in mouth. Tax implications will be there. Okay, then additional benefits will be there, sometimes like traveling allowance, dearness allowance, like that. Certain benefits will be there. The salary will be treated on an accrual basis. Normally, accrual basis means if it pertains to particular financial year, it will be treated as income or expenditure, whether it is received or not. అది వచ్చినా రాకపోయినా సంబంధం లేదంటే మనం చూపిస్తాం. అందుకనే మనం అడ్జస్ట్మెంట్స్ రాసుకుంటూ అవుట్ స్టాండింగ్, ప్రీ రిసీవ్డ్ అట్లా అని మెన్షన్ చేస్తాం. ఓకే, దెన్ ఫోర్గాన్ శాలరీ. నార్మల్లీ ఫోర్గాన్ శాలరీ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ఓకే, సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ శాలరీ. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైంది? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ రిమెంబర్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ శాలరీ అని చాలా సందర్భాల్లో ప్రశ్న పత్రంలో వస్తుందండి, పెట్టుకోవాలి. ఓకే, ఆల్రెడీ దిస్ నోట్స్ ఈజ్ షేర్డ్. నెక్స్ట్, అలవెన్సెస్. వాట్ ఈజ్ అలవెన్స్? Allowance is additional amount paid. So, I will show. See, normally, here I am typing. See, normally, you see, in a person's salary statement, you will find these terms: basic pay, allowances, perquisites, profits in lieu of salary. These terms normally you will find in a person's salary slip. Normally, ఈ పదాలు ఒకటి జీతం బేసిక్ పే ఈజ్ ఒరిజినల్ మూల వేతనం అంటారు. దట్ ఈస్ ద ఒరిజినల్ స్టాండర్డ్ సాలరీ ఫ్రమ్ ద ఎంప్లాయర్. దానికి అడిషనల్ గా కొంత అమౌంట్ ఇస్తారండి, అలవెన్సెస్ అంటారు. అవి ఏంటి అంటే, నాకు జీతం ఒక్కటే అంటే, జీతం అంటే కేవలం బేసిక్ పే ఒక్కటే కాకుండా హెచ్ఆర్ఏ అని ఇస్తారు. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. అసలు ఇంతకు ముందు ఇల్లులకు తిరుగుతూ వస్తారు, ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తారు అని చెప్పాను. అలవెన్స్ అని చివరిలో ఏదున్నా సరే, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అలవెన్సెస్. లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, ఇట్లా కొన్ని అలవెన్సెస్ ఉంటాయండి. బేసిక్ పేకు అదనంగా వేస్తారు. ఓకే, బేసిక్ పే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బేసిక్ పే ఫర్ మీ, లెట్ us take ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 70,000. లెట్ us take ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణకు బేసిక్ పే 70,000 ఉందండి. ఆ 70,000 నేను దేనికన్నా వాడుకోవచ్చు. దేనికన్నా అంటే తాగొచ్చు, తిరగచ్చు,
పేకాట ఆడుకోవచ్చు, లేకపోతే ఏది ఐపీఎల్ వస్తుంది, బెట్టింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నార్మల్ ఎనీథింగ్ ఐ కెన్ యూజ్ ఫర్ ఎనీ పర్పస్. ఓకే, బట్ అలవెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, ఇంతకు ముందు ఒక అలవెన్స్ చెప్పాను, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పాను. అంటే దేనికి ఇవ్వాలండి? హౌస్ రెంట్, నేను హౌస్ తీసుకుంటే ఆ రెంట్ కట్టుకోవడానికి వాడుకోవాలి. అఫ్కోర్స్ మనం దానికి ఎక్కడ వాడుకుంటాం, గవర్నమెంట్ ఇచ్చేది లేకపోతే ఒక ప్రైవేట్ ఎంప్లాయర్ ఇచ్చేది దానికి ఎందుకు ఇస్తారు. ఓకేనా? అట్లనే ఇంతకు ఇంకోటి కూడా చెప్పాను మీకు, ఏంటి ట్రావెలింగ్ అలవెన్స్ అని చెప్పాను. ప్రతిరోజు ట్రావెల్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది, పెట్రోల్, డీజిల్, ఇంకేదన్నా. బస్సు అయితే బస్సు, కార్ అయితే కారు, రైలు అయితే రైలు. దానికి సంబంధించిన ఖర్చులకు నిమిత్తం యజమాని కొంత మొత్తాన్ని ఇవ్వటం జరుగుతుంది. సో దట్ ఈస్ దీస్ టూ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అలవెన్సెస్. అది బేసిక్ పేకు అదనంగా ఉంటాయి, దీనికి అదనంగా ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చు. ఓకేనా? సో అలవెన్స్ ఈస్ a fixed sum of money paid regularly by an employer to an employee to cover specific expenses. స్పెసిఫిక్ అంటే ప్రత్యేకంగా వాటిని మాత్రమే కవర్ చేయడానికి. ఇంతకుముందు చెప్పినట్టు హౌస్ రెంట్ అలవెన్స్, ఇంటి అద్దె కట్టుకోవడానికి మాత్రమే అది పనిచేస్తుంది నార్మల్గా. అఫ్ కోర్స్ మనం అన్ని కలిపేసి దేనికంటే దానికి వాడుకుంటాం, అది వేరే విషయం. కాకపోతే ఇంటి రెంట్ కోసం అని కొంత అమౌంట్, దాని ట్రావెలింగ్ అలవెన్స్ కొంత. అట్లానే డియర్నెస్ అలవెన్స్, డిఏ అంటాం. మీరు పేపర్లలో కానీ వార్తలలో కానీ అప్పుడప్పుడు ఎంప్లాయీస్ గొడవ చేస్తుంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏది ఇప్పటికే 6-7 డిఏలు బాకీ ఉన్నాయి మాకు గవర్నమెంట్ ఇవ్వాల్సి. డియర్నెస్ ఎవ్రీ 6 months ఒకసారి అనౌన్స్ చేస్తారు. అది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఇవ్వట్లేదు. డియర్నెస్ అలవెన్స్ అంటే టు మీట్ రైజింగ్ ప్రైజెస్. మనకు గతంతో పోల్చుకుంటే ప్రతిరోజు ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఐటమ్ తీసుకుంటే బంగారం ఉందనుకోండి, మీరు ఎంత రేటు పెరిగిందో మీ ఒకసారి మీరు మార్కెట్లో అనుకోండి, మీరు వార్తలు చూస్తే తెలుస్తుంది. మీ అక్క పెళ్ళో మీ అన్న పెళ్ళో అయినప్పుడు బంగారం ఎంత అయింది తులము, ఇప్పుడు మీ పెళ్లి కావాలంటే ఎంత తులం అవుతున్నది అనేది మీరు ఒక్కసారి మీ తల్లిదండ్రులు అడగండి, దే విల్ టెల్ యూ. ఓకేనా? అట్లా ధరలు నిరంతరం పెరుగుతుంటాయి. దాన్ని ఏమంటాం? ధరలు పెరుగుతుండడాన్ని ఏమంటాం? తెలుగులో కాదు, ఇంగ్లీష్ లో ఒక పదం ఉన్నది, ఏంటది? నేను మీకు చాలాసార్లు చెప్పాను. వాట్ ఈస్ దట్? మొన్న కూడా చెప్పాను. ధరల పెరుగుదలను ఏమంటాము? వాట్ ఈస్ ద రైజ్ ఇన్ ప్రైస్ కాల్డ్? ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో ఒక పదం ద్రవ్యోల్బణం అంటాం. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మీరు కామర్స్ స్టూడెంట్స్, ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే మీరు ఇతర మొహాలు వేసుకుంటే మంచిగా ఉండదు. వార్తలలో వస్తుంది అప్పుడప్పుడు పదం ద్రవ్యోల్బణము అని. ద్రవ్యోల్బణ సూచి పెరిగింది తగ్గింది అని అంటుంటారు, ప్రతి వారం చెప్తారు వార్తలలో. చూడండి, ప్రతి సోమవారమో ఆదివారమో న్యూస్ లో వస్తుంది, ఆ వారం ధరలు పెరిగినాయా లేదా అనేది చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని మాకు డిఏ ఇస్తారు. అట్లా రావాల్సిన డిఏ 6-7 డిఏలు బాకీ ఉంది మాకు ఇవ్వాల్సి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని. ఓకేనా? నిజంగా అబద్ధం కాదు. ఓకేనా? ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో ఏం చెప్పాను? ద్రవ్యోల్బణము అంటే ధరల పెరుగుదల, రైజ్ ఇన్ ప్రైజెస్. ఓకే, ఈ నోట్స్ పోయిన సంవత్సరం 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 70 రూపాయలు ఉండొచ్చు. దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. ఓకేనా? ధరల పెరుగుదల. సో అలా కాబట్టి అలవెన్సెస్ నార్మల్ గా మీకు ఏం చెప్పాను ఉదాహరణలు? హౌస్ రెంట్ అలవెన్స్, లీవ్ ట్రావెలింగ్ అలవెన్స్, లీవ్ ట్రావెలింగ్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్. డియర్నెస్ అలవెన్స్ ఈస్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్, అందుకని చెప్పాను ఇన్ఫ్లేషన్ అని. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. మీరు సినిమా చూసినట్టు వచ్చి సినిమా చూసి వెళ్ళినట్టు వెళ్ళిపోతే కుదరదు. అర్థమైందా? అర్థం కాలే? అర్థం కాకపోతే ట్యాక్స్ కట్టాల్సింది. సో అలవెన్సెస్ లో కూడా రకరకాల అలవెన్సులు ఉన్నాయండి డివిజన్ ప్రకారం. ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ అంటే ఎంత మొత్తం తీసుకుంటే అంత మొత్తం మీద కూడా ట్యాక్స్ కట్టాలి. దే ఆర్ ఫుల్లీ ట్యాక్సబుల్. అలాంటివి ఏమున్నాయి చూడండి, ఇప్పుడు మీకు చెప్పాను కదా, డియర్నెస్ అలవెన్స్. ఓకే, అట్లనే సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. సిటీకి వాట్ ఈస్ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్? సిటీలో ఉన్న వాళ్ళకు కొంత డబ్బులు అదనంగా ఇస్తారు. ఎందుకు? వై?
సిటీలో అద్దెలు ఎక్కువ ఉంటాయి, అన్ని ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. మన లెక్క మంచి వాతావరణం ఉంటుందా సిటీలో? బిత్తర బిత్తర వాతావరణం ఉంటుంది, అంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఏదో ఒక జబ్బు వస్తుంది ఆ వాతావరణానికి. ఓకేనా? ఇక్కడ నుంచి మనము 1 కిలోమీటర్ దూరం పోవాలంటే బండి వేసుకొని పోయినా కార్ వేసుకొని పోయినా 5 నిమిషాల లోపలనే వెళ్ళిపోతాం. అదే సిటీలో ట్రాఫిక్ జామ్ అయితే ఎప్పుడు ఏమైతుందో తెలియదు, వర్షం పడితే ఎక్కడ గుంతున్నదో తెలియదు, ఎక్కడ ఏ మోరి పొంగుతుందో తెలియదు. అవునా? మనము రకరకాల ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది సిటీలో. ఖర్చులు ఎక్కువ, అన్ని రకాల, ఒకరిని చూసి ఒకరు బిల్డప్లు ఇచ్చడం ఎక్కువ ఉంటుంది సిటీలో. అంటేనా పక్కోడి ఇంట్లో 10,000 రూపాయల సోఫా ఉంటే మనం 20,000 సోఫా కొనాలి, లేకపోతే ప్రెస్టేజ్ అది. ఓకేనా? పక్కోడు ఇక్కడ దాకానే ప్యాంట్ చింపుకుంటే మనం ముందు వెనక మొత్తం చింపుకొని పోవాలి రోడ్ల మీద. దాని టోన్డ్ జీన్సా అది? టోన్డ్ జీన్స్. అట్లా వాడు ప్యాంట్ ఒకటే చింపుకుంటే మనం చొక్కాలు కూడా చింపుకోవాలి, అయితేనే మన గుర్తింపు అనేది అక్కడ ఉంటుంది సిటీలో. ఓకే, సో అలాంటి వెర్రిమొరి వేషాలు వేయడానికి కొంచెం ఖర్చులు అవుతాయి కాబట్టి, సో సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. సిటీలో వాడు శనివారం నాడు ఏది ఎక్కడికి పోతాడు, అవుటింగ్ అని చెప్పి వెళ్తారు, క్లబ్లకో పబ్లకో ఇంకెక్కడికి పోయి తాగి తందనాలాడి వస్తారు. వాడు ఒక శనివారం ఏమోతే మనం శనివారం ఆదివారం కూడా పోవాలి, వాడికి ఎక్కువ ఎక్స్ట్రా, మరి దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి కదా. సో దట్ ఈస్ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫుల్లీ ట్యాక్సబుల్. సిమిలర్లీ ఓవర్ టైం అలవెన్స్ అంటే ఏంటండి? ఓవర్ టైం అంటే ఎక్కువ టైం పని చేయటం ఉన్నదానికంటే. మామూలు ఇప్పుడు 10 to 4:30 కాలేజ్ టైమింగ్స్, ఏమైనా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటే 1 గంట సేపు ఎక్స్ట్రా తీసుకుంటే గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇస్తే నాకు దట్ ఈస్ ఓవర్ టైం అలవెన్స్. ఏమి ఇవ్వకపోతే ఏమి లేదు. ఓకేనా? ఓవర్ టైం అలవెన్స్. దెన్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటే ఏంటి? మూవీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇంకేంటి ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? ఇంకా సర్కస్ లాంటివి వస్తే సర్కస్ ఎగ్జిబిషన్, లేకపోతే ఇంకేమున్నాయి సిటీలో? ఇంకా రకరకాల ఉంటాయి కదా సిటీలో, రకరకాల థీమ్ పార్క్స్ ఇంకా ఏమేమి అంటారు కదా, ఇంకా ఎగ్జిబిషన్, జూ పార్క్, లేకపోతే ఇంకా మనం అందరం జంతువులమే, ఇంకా కొత్తగా జూ పార్క్ పెట్టి ఇంకా కొన్ని రకరకాలుగా ఉంటాయి కదా అలాంటివి. ఓకేనా? సో అలాంటి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కూడా దట్ ఈస్ ఆల్సో ఫుల్లీ ట్యాక్సబుల్. దెన్ సర్వెంట్ అలవెన్స్. సర్వెంట్ అలవెన్స్ అంటే, సర్వెంట్ అంటే వర్కర్. ఓకే, వాళ్ళు ఇంట్లో సేవ చేయడం కోసం. ఓకేనా? ఇప్పుడు నాలాంటి వాడికంటే ఇంట్లో సేవ చేయడానికి ఎవరు ఉండరు, కానీ ఏ కలెక్టరో లేకపోతే ఐపీఎస్ ఆఫీసరో ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే వాళ్ళకు సర్వెంట్ ను ప్రొవైడ్ చేస్తారు కదా, ఒక్కరుగా చాలా మంది ఉంటారు సర్వెంట్స్. ఓకేనా? బాడీ గార్డ్స్ అలాంటి. సో సర్వెంట్ అలవెన్స్. దెన్ ప్రాజెక్ట్ అలవెన్స్. వాట్ ఈస్ ప్రాజెక్ట్ అలవెన్స్? ప్రాజెక్ట్ అంటే మీరు చేసే స్టడీ ప్రాజెక్ట్ కాదు. అక్కడ మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకున్నారని రకరకాల ప్రాజెక్టులు ఇస్తారు. అది కంప్లీట్ చేయడానికి వాళ్ళకు అదనంగా కొంత ఖర్చు అవుతుంది, లేకపోతే ఇంకా ఇబ్బందులు అవుతాయి, ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు, ఇంకేదన్నా రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. సో ఫర్ దట్ పర్పస్ ప్రాజెక్ట్ అలవెన్స్ విల్ బి పేడ్. దెన్ టిఫిన్ ఆర్ మీల్ అలవెన్స్. తెలుసండి టిఫిన్ చేయడానికి. ఇప్పుడు పొద్దున్నే మీకు చెప్పాను కదా, మనం అలాంటి ఊళ్ళో 1 కిలోమీటర్ పోవాలంటే వెంటనే పోతాం. అదే సిటీలో ఒక 4-5 కిలోమీటర్ల దూరం మన ఆఫీస్ పోవడానికి కూడా కొన్ని గంటలు అవుతుంది. వాడు పొద్దున స్నానం చేయగానే పోతాడు. ఇక ఒక్కోసారి ఇంట్లో టిఫిన్ కూడా కాదు, వాడు బయటనే ఎక్కడో టిఫిన్ చేసి పోతాడు. ఒక్కోసారి స్నానం చేయకుండా అక్కడికే పోయి అక్కడే స్నానం చేస్తాడు. అలాంటి పరిస్థితి కూడా ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి టిఫిన్ అలవెన్స్ ఆర్ మీల్ అలవెన్స్, దీస్ ఆర్ ఆల్ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్, ప్లీజ్ రిమెంబర్. ఓకే, దెన్ క్యాష్ అలవెన్స్. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇస్తారు అదనంగా. దేనికి? చూడండి, మ్యారేజ్ అలవెన్స్ అంటే పెళ్లి కోసం. పెళ్లిగాను ఉద్యోగి ఉన్నాడు, వాడికి పెళ్లి కావాలంటే, మరి ఇవాళ రేపు పెళ్లి అంటే మీరు యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా అండి పెళ్లికి? అంటే ఎంత ఎంత చేస్తున్నారు? కట్నం 50 లక్షలా? నిజంగానా? ఓకే, రైట్. సి ఈ మధ్యనే సర్వేలో ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ స్పెండింగ్ ఆన్ యావరేజ్ 45 lakhs దే ఆర్ స్పెండింగ్. 45 లక్షలు 45 లక్షలు ఖర్చు చేస్తుంది. నిజంగా చెప్పండి, అదంతా అవసరం అండి? అడగకుండా కూడా ఇవ్వట్లేదా? సరే అడుగుతారు, సరే నువ్వు అన్నట్టుగా కట్నమో లేకపోతే దానికి ఇంకా ఏదైనా పేరు పెట్టి ఇస్తున్నారని. అది కాకుండా
రకరకాల ఫంక్షన్లు అనవసరమైనవి చేస్తున్నారు, ఒకరిని చూసి ఒకరు మెహందీ అని హల్దీ అని పనికిరాని సన్నాసులు అందరిని పిలుచుకొని వాడు ఎవడో అసలు తెలియదు ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తారు. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ వెరీ గుడ్. సినిమాలోకి తీస్తున్నారు, ఇంకా సినిమా హీరో హీరోయిన్ కూడా అంత చండాలంగా చేయట్లేదు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? దానికి ఎంత ఖర్చు అవుతున్నది, అది ఆ వీడియో చూసే ఓపిక కూడా ఎవరికి ఉండదు మళ్ళా తర్వాత, అవునా కదా? ఆ వీడియో మన పెళ్లికి వీడియో తీపిస్తున్నారు, దానికి మామూలు వీడియోలు కాదు మళ్ళా, అవేంటి డ్రోన్ కెమెరాలతో తీయిస్తున్నారు. మరి వాడు పైనుంచి ఒక షాట్, కింద నుంచి ఒక షాట్, వెనక నుంచి ఒక షాట్, ముందు నుంచి ఒక షాట్, రకరకాల షాట్లు తీయిస్తున్నారు. అవి చూడడానికి ఎవరికైనా తీరుకుంటున్నదానని తర్వాత ఫోటోలు కొన్ని వందలు వేల ఫోటోలు తీయిస్తున్నారు. అది సెలక్షన్ చేయడానికి మళ్ళా కొన్ని రోజుల తరబడి మొగుడికి తీరుకుండట్లేదు, పెళ్ళానికి తీరుకుండట్లేదు. కొత్తగా పెళ్ళైన మొగుడికి కొత్తగా పెళ్ళైన పెళ్ళానికి ఉంటున్నారా అండి? వాళ్ళు పెళ్లి కాగానే ఎటో పోతారు, వీడు కెమెరా వాడు ఇక్కడే ఉంటాడు. అవి ఫోటోలు వస్తే చూసే దిక్కు లేదు, ఆ వీడియో చూడడానికి ఎవడు దిక్కు లేదు. బట్ దే ఆర్ స్పెండింగ్. ఐ కరెక్ట్? ఇక తిండికి ఇక చెప్పనలవి కాదు. మొన్న చెప్పాను కదా, ఒక 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 చెంచా తినేది వేసుకునేది పల్లెం నిండా వేస్తారు. మొన్న చెప్పాను కదా, సస్టైనబుల్ లివింగ్ ఉండాలి అని. ఓకే, సో దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్యాష్ అలవెన్స్. అవి కొన్ని ఎగ్జాంపుల్స్. అర్థమైందండి? సో బేసిక్ పేకి అదనంగా ఇచ్చే వీటిని అన్నిటిని కూడా దే ఆర్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఓకేనా? ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు ఇవాళ పరీక్ష అని చెప్పాను, ఐఆర్డిఏ ఫంక్షన్స్ అని. ఎంతమంది చదివారు? వాట్ ఈజ్ ఐఆర్డిఏ చరణ్? వాట్ ఈజ్ ఐఆర్డిఏ స్టాండప్? ఇన్సూరెన్స్. వెరీ గుడ్, ఇన్సూరెన్స్. బాలాజీ, ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్. లక్ష్మణ్, ఇన్సూరెన్స్. భవానీ, Insurance Regulator and Development Authority of India. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లీజ్ క్లాప్స్. దాని ఫంక్షన్స్ కోడ్ కూడా చెప్పాను, రెగ్యులేటర్. ఎవరు ఎంతమంది చదివారు? మళ్ళీ ఈ ఎండలో మొత్తం గ్రౌండ్ మొత్తం ఉడికించాలా ఒకసారి తెలుస్తుంది, అప్పుడు గుర్తుంటుంది ఇంటికి పోయినాక. అప్పుడు కాళ్ళు నొప్పులు పుడతాయి, మొహం నుంచి చెమటలు వస్తాయి, ఆ బట్టలు ఉతుక్కోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది చెమట వాసనతో. ఈ చెమట అంతా ఎట్లా పట్టింది అని ఓసారి ఉడికిచ్చాడు వాళ్ళని, అప్పుడు గుర్తు వస్తుంది చదువుకోవడం. అంతేనా? ఎప్పుడు రాస్తారు నాకు అది? 3 days చెప్పారు. Sit down, please. రైట్, సో పార్షియల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ అంటే అది తీసుకున్న మొత్తం కాకుండా అందులో కొంత అమౌంట్ మాత్రమే ట్యాక్సబుల్ అని. సో అందులో కేటగిరీలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, సిటీలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అలాంటివి. ఓకేనా? దెన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. ఎడ్యుకేషన్ అలవెన్స్ అంటే పిల్లల చదువు కోసం. ఓకేనా? దెన్ హాస్టల్ అలవెన్స్, పిల్లల్ని హాస్టల్లో ఉంచితే ఆ హాస్టల్ అలవెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. చూడండి, ఇవి రెండింటి కూడా గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అలవెన్స్ అండ్ హాస్టల్ అలవెన్స్. మ్యాక్సిమం ఫర్ ఓన్లీ 2 children, 2 children మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని 10 మందిని కానీ అందరికి హాస్టల్ అలవెన్స్ ఇవ్వండి, అందరికి ఎడ్యుకేషన్ అలవెన్స్ అంటే ఇవ్వరు. ఓకేనా? 2 children మాత్రమే మనకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది. ఓకే, రైట్. దెన్ స్పెషల్ అలవెన్స్. స్పెషల్ అలవెన్స్ అంటే పైన చెప్పినవి కాకుండా ఇంకేమైనా వేరేగా విధంగా వేరే పేర్లతోటి అలవెన్స్లు వచ్చినా కానీ అవి. ఓకేనా? దీంట్లో ఏంటి, ఒక లిమిట్ వరకే ట్యాక్స్ ఎగ్జెంప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ అలవెన్స్ ఉందనుకోండి, ఎంత? 300 per month పర్ చైల్డ్. ఒక చైల్డ్ కి. 2 ఉంటే 600 మనం ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. ఇక మిగిలిందంతా ట్యాక్సబుల్. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ మై ఎగ్జాంపుల్, నాకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, నాకు గవర్నమెంట్ 1000 రూపాయలు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఈస్ పేయింగ్ మీ 1000 rupees యాజ్ హాస్టల్ అలవెన్స్. లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు నేను ఎంత మీద ట్యాక్స్ కట్టాలి?
వెరీ గుడ్. 400 మీద ట్యాక్స్ కడతాను. 600 ట్యాక్స్ ఎగ్జామ్ట్, ఎందుకంటే పర్ చైల్డ్ 300 ఇస్ ఎగ్జామ్ట్. ఓకేనా? అట్లా కాబట్టి అది ఇవి దే ఆర్ పార్షియల్లీ అంటాం. అలాంటప్పుడు మీన్స్ ఆన్ ద టోటల్ అమౌంట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పే ట్యాక్స్, ఓన్లీ పార్ట్ ఆన్ పార్ట్, ఒక భాగం మీద మాత్రమే కడతాం. దాని నుంచి పార్ట్ నుంచే పార్షియల్ అనేది వచ్చింది. ఓకేనా? దెన్ ఫుల్లీ ఎగ్జామ్ట్ అలవెన్సెస్ అంటే వీటి మీద ట్యాక్స్ అసలు ఉన్నదండి ఎంత తీసుకున్నా కానీ. అవి ఏంటి అంటే ఫారెన్ అలవెన్స్. ఫారెన్ అలవెన్స్ అంటే నేను పోయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి. విదేశాల్లో అంటే మొత్తం కుటుంబాన్ని వదిలేసి పోవాల్సి ఉంటుంది. అంటే తల్లిదండ్రి కావచ్చు, ఇంకా దగ్గరి బంధువులు నేను చూడలేను కదా. సంవత్సరానికి ఒకసారి వస్తాను, 2-3 ఏళ్ళకి ఒకసారి వస్తాను. కాబట్టి అట్లాంటప్పుడు ఎన్నో కష్ట నష్టాలకు ఓనర్చి నేను దేశం భాష వాళ్ళ మధ్యలో ఉంటున్నాను కదా. సో దెన్ ఫారెన్ అలవెన్స్ ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఐఎమ్ వర్కింగ్. సో వాట్ ఎవర్ అలవెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫారెన్ అలవెన్స్ దట్ ఐ రిసీవ్, దట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్ట్. ఓకేనా? విదేశీ భత్యము అంటాం. అలవెన్స్ అంటే భత్యం తెలుగులో. సిమిలర్లీ అలవెన్స్ టు హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఓకేనా? వాళ్ళకు ఇచ్చే భత్యాలు అన్ని కూడా, స్పెషల్ భత్యాలు అన్ని కూడా వాటి మీద పన్ను కట్టవలసిన అవసరం లేదు. హైకోర్టు జడ్జి ఆర్ సుప్రీం కోర్టు జడ్జి, లాయర్లు కాదు, జడ్జెస్, ఓన్లీ జడ్జెస్. ఓకేనా? ఎందుకు? వాళ్ళకు ఎంతో స్ట్రెస్ కావచ్చు, ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడితేనే లాయర్ అయితే, లాయర్ తర్వాత జడ్జి కావాలంటే ఇంకెంతో కష్టపడాలి. మళ్ళీ హైకోర్టు జడ్జి కావాలి అంటే ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ వాట్ ఎవర్ అలవెన్స్ దట్ హైకోర్టు జడ్జి ఆర్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జి రిసీవ్స్, దట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్ట్. ఓకే. సిమిలర్లీ నెక్స్ట్ కాంపెన్సేటరీ అలవెన్స్. కాంపెన్సేటరీ అంటే మీ గతంలో కూడా చెప్పాను. ఇన్ ఆర్డర్ టు కాంపెన్సేట్ అంటే నష్టపరిహారం. వెరీ గుడ్. అంటే ఒక చోట నష్టం జరిగింది, దాన్ని భర్తీ చేయడానికి ఇచ్చే అలవెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా రిమోట్ ఏరియాస్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ కూడా, నెట్వర్క్ కూడా ఉండని ఏరియాస్ ఉన్నాయి. కొన్ని ఏముండదు, మాట్లాడుకోవడం, కమ్యూనికేషన్ అనేది ఉండదు. సరి అయిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా కరెంటు లేదు, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా మొబైల్ నెట్వర్క్ సేవలు ఏవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలాంటి ప్రదేశంలో మనం పనిచేసామనుకోండి, ఎంతో కష్టానికి మనం ఎదుర్కోవాల్సి. దగ్గరలో హాస్పిటల్స్ ఉండవు, సరిగ్గా రోడ్డు మార్గం ఉండదు, రవాణా సదుపాయాలు ఉండవు. సో ఐ విల్ బి పెయిడ్, దట్ పర్సన్ విల్ బి పెయిడ్ సర్టన్ అమౌంట్. సో దట్ అలవెన్స్ ఈస్ నోన్ యాజ్ కాంపెన్సేటరీ అలవెన్స్. దట్ ఈస్ ఆల్సో ఫుల్లీ ఎగ్జామ్ట్. ఓకే. సిమిలర్లీ యుఎన్ అలవెన్స్. వాట్ ఈస్ యుఎన్? యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి అని మీరు సోషల్లో నేర్చుకున్నారు 10th క్లాస్ వరకు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో వాట్ ఎవర్ అలవెన్స్ దట్ ఈస్ పెయిడ్ బై యుఎన్ టు ఇట్స్ మెంబర్స్, దట్ అలవెన్స్ ఈజ్ టోటల్లీ ట్యాక్స్ ఎగ్జామ్ట్. అవన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో పనిచేసే సభ్యులకు ఐక్యరాజ్య సమితి ఇచ్చే మన అలవెన్స్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా టోటల్ గా పన్ను నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. ఓకేనా? భత్యం, ఐక్యరాజ్య సమితి భత్యం. దట్స్ ఆల్. దీస్ ఆర్ అలవెన్సెస్. డిడ్ యూ అండర్స్టాండ్? Allowances, how many types of allowances are there? 3 types of allowances. Fully taxable, partially taxable, fully tax exempt. అంటే పూర్తిగా పన్ను విధించబడేవి, పాక్షికంగా పన్ను విధించబడేవి, పూర్తిగా పన్ను మినహాయింపబడేవి. ఓకేనా? సో దీస్ 2 topics I told. What are the 2 topics? What is salary and characteristic features of salary. Second one is allowance. అంటే అలవెన్స్ తెలుగులో ఏమంటారని చెప్పాను? భత్యము అంట. ఇట్ ఈస్ అడిషనల్ పేమెంట్ టు ఎన్ ఎంప్లాయీ బై ద ఎంప్లాయర్. ఓకేనా? ఒక యజమాని తన ఉద్యోగికి చెల్లించే అదనపు మొత్తం, ద్రవ్యం రూపంలో చెల్లించే అదనపు మొత్తం మన భత్యము అంటాం. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ అలవెన్స్ విల్ బి పెయిడ్ ఇన్ క్యాష్. ఓకేనా? నగదు రూపంలోనే చెల్లించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలిసిన బంధువులు, మీ దగ్గరి బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఎవరైనా సింగరేణి కాలనీస్లో అట్లా పనిచేసే వాళ్ళు ఉన్నారా? వాళ్లకు నెల ఒక సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తుంది, తెలుసా? రైట్. వాళ్లకు యూనిఫామ్ సంవత్సరానికి 2-3 యూనిఫామ్లు ఇస్తారు, తెలుసా? అవి డబ్బు రూపంలో ఇవ్వరండి, ఆ వస్తువుల రూపంలోనే ఇస్తారు. నాకు ఈ నెల సిలిండర్ ఖర్చు కాలేదు సార్, దానికి అయ్యే 500-900 ఇవ్వండి అంటే ఇవ్వరు సింగరేణి. మనకు సిలిండర్ అయిపోయినట్టు బుక్ చేస్తే సిలిండర్ తెచ్చి వేస్తారా? ఓకేనా?
దానికి దీనికి ఉన్న తేడా అలవెన్స్ ఈజ్ పెయిడ్ ఇన్ క్యాష్. ఓకేనా సార్? హాస్టల్లో ఉంటున్నాడు కదా సార్, నాకు బియ్యం తెచ్చేయండి, ఆ ఇద్దరు పిల్లలు 600 మంది 600 రూపాయలకు సరిపడే బియ్యం తెచ్చేయండి అంటే ఓన్లీ క్యాష్ విల్ బి పేడ్. వీడియో అండర్స్టాండ్? దాని ఇప్పుడు అలవెన్సెస్ తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకోబోయే టాపిక్ అదన పెర్క్విజిట్స్. పెర్క్విజిట్ అంటే నార్మల్ గా ఇది ద్రవ్యం రూపంలో కాకుండా ద్రవ్యేతర రూపంలో ఇస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగా సిలిండర్, లేకపోతే మీరు సింగరేణి కాలనీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి క్వార్టర్లు కూడా ఇస్తారు. అదే మాకునే క్వార్టర్లు లేవు, ఎక్కడ పడితే అక్కడ రెంట్కి తీసుకోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి. అట్లానే కేటీపీఎస్ పాల్వంచలో కేటీపీఎస్ ఉంది, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. అందులో ఎంప్లాయీస్ కూడా ఎవరు పనిచేస్తున్నారు? పాల్వంచనా మీది? వెరీ గుడ్. ఎందుకంటే నేను పాల్వంచ దగ్గర పనిచేసాను. ములకలపల్లి ఉంది కదా, పాల్వంచ పోయే రూట్, సత్తుపల్లి పోయే రూట్, పాల్వంచ టు సత్తుపల్లి పోయే రూట్ ఉంది, ములకలపల్లి అని వస్తుంది కదా, అక్కడ పనిచేసాను లెక్చరర్. ఓకే రైట్. సో కేటీపీఎస్ ఎంప్లాయీస్ కి క్వార్టర్స్ ఇస్తారు, సింగరేణి వాళ్ళకి క్వార్టర్స్ ఇచ్చినట్టే. సో దే ఆర్ పెర్క్విజిట్స్, అంటే డబ్బుల రూపంలో ఇవ్వరు, డబ్బులకు రూపంలో కాకుండా ఇంకా. అట్లనే మీకు దీంట్లో చెప్పాను, ఏది కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ వాళ్ళకి ఎవరిని ఇస్తారంటే గన్మెన్ ఇస్తారు, ఇంట్లో వంట వాళ్ళని ఇస్తారు, ఇల్లు గార్డెన్ ఉంటుంది, గార్డెన్ మెయింటైన్ చేయడానికి గార్డెనర్ని ఇస్తారు, తోటమాలని ఇస్తారు. సో అవన్నీ కూడా ఇన్ పెర్క్విజిట్స్, తెలుగులో పరిలబ్ధులు అంటాం. డబ్బుల రూపంలో ఇయ్యరు. అంటే ఎస్పీ బై గవర్నమెంట్ కి అప్లై చేసి, సార్ నాకు సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు సార్, వాడికి ఇచ్చే జీతం 20,000 నాకు ఇవ్వండి, అతనికి ఇచ్చేది అంటే గవర్నమెంట్ ఇయ్యదు. ఓన్లీ సెక్యూరిటీ గార్డ్ విల్ బి ప్రొవైడెడ్, సెక్యూరిటీ విల్ బి ప్రొవైడెడ్. నా ఇంట్లో వంట అవసరం లేదు సార్, నేనే చేసి పెడతా పిల్లానికి, నా వంటకి ఇచ్చే డబ్బులు కూడా నాకే ఏంటంటే గవర్నమెంట్ విల్ నాట్ గివ్. ఓకే, వాట్ ఎవర్ ద అమౌంట్ దట్ కుక్ విల్ బి గివెన్, ఓన్లీ కుక్ విల్ బి ప్రొవైడెడ్, దట్స్ ఆల్. నో అమౌంట్ విల్ బి పేడ్ టు కలెక్టర్ ఆర్ ఎస్పీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఓకేనా? సో వాటిని మనం ఏమంటామంటే పెర్క్విజిట్స్ అంటాం. ఓకే, సో దీంట్లో కూడా సేమ్ అలవెన్సెస్ లో ఎట్లనైతే ట్యాక్సబుల్ ఉన్నాయి, ట్యాక్స్ ఫ్రీ పెర్క్విజిట్స్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్, కొద్దిమంది ఉద్యోగస్తులకే ట్యాక్సబుల్ అయ్యే ఉన్నాయి. అబౌట్ దెమ్ వీ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ పెర్క్విజిట్స్ గురించి. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందా? అర్థమైంది, తల ఊపుతారు. నెక్స్ట్ క్లాస్ లో అడిగితే చెప్పరు. ఐఆర్డిఏ ఎన్నిసార్లు అడిగి చెప్పాను నేను, ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూపించాను కదా. అలా ఐఆర్డిఏ అంటే ఒక్క అబ్బాయి చెప్పలేదు. అందుకనే ఏం ర్యాంకింగ్స్ వచ్చినా 10th రిజల్ట్స్ రాగానే అమ్మాయిలదే పై చేయి, ఇంటర్ అమ్మాయిలదే పై చేయి, డిగ్రీ అమ్మాయిలదే పై చేయి, మగవాళ్ళది ఎప్పుడు కింద చెయ్యి. నాట్ కాన్సన్ట్రేటింగ్, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. డైరెక్ట్ గా చూపిస్తున్నాను నేను, వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, మరి ఇంకేమే. ఆ పదాలు అన్నిసార్లు వస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా కనీసం. రైట్, థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? ఎనీ డౌట్స్?